ఓం గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయితే గురు శాపాలు ఎలా తగులుతాయి? అది చాలా పెద్ద శాపం. దానివల్ల మనకి ప్రతి సంవత్సరం గురుడు ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు పుష్కరం అంటారు దాన్ని. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. అయితే అలాగే మన జాతకాన్ని వదిలిపెడితే పక్కన కాసేపు మనకి గురు శాపాలంటూ తగులుతూ ఉంటాయి. చిన్నతనంలో తెలియక స్కూల్ మాస్టర్ ఏదో అన్నాడని చెప్పేసి ఆ మాస్టర్ని తిట్టడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. కోపగించుకోవటం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మనకంటే పెద్దవారు, పితృ సమానులు, ఎవరైనా గురు సమానులు అయిన వాళ్ళు ఒక మాట చెప్తే వాళ్ళని విదిలించుకొని వెళ్ళిపోవడం అనేది అదొక శాపమే. అయితే పెద్దయిన తర్వాత మీకు తెలుసో తెలియదో అది పక్కన పెడితే, ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు మీకు ఏదైనా సజెషన్ ఇచ్చినా, మీరు ఏదైనా ప్రవచనం మీరు ఏదైనా విన్నా వాళ్ళని కాంట్రవర్సీకి చేయకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు యథార్థాన్ని గమనించాలే తప్ప వాళ్ళని వంకలు పట్టటము, తిట్టటము, మీకు నచ్చకపోతే వాళ్ళని అవమానించటం లాంటివి చేస్తే గురుశాపాలు తగులుతాయి. గురుశాపం తగిలితే మనకేంటిలే అని అనుకుంటారా? అన్నిటికీ గురుబలం కావాలి. పెళ్లి చేసుకోవటానికి గురుబలం కావాలి, సంతానాన్ని కంటానికి గురుబలం కావాలి, చదువుకోవటానికి గురుబలం కావాలి. మన జీవితంలో ప్రాముఖ్యత చెందింది అత్యంత గురుబలం, తర్వాత శుక్రబలం అన్నమాట. ఈ రెండు గమనించుకోండి. శుభం.